పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ పల్లె దవాఖానా వైద్యులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన వైద్యులు కోటిలోని కమిషనర్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ వైద్యులు మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో తమకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా 1200 మంది డాక్టర్లు పల్లె దవాఖానాలో పనిచేస్తున్నారని తెలిపారు. మేము ఎక్కడో పల్లెల్లో పోయి పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక 1200 మంది పనిచేస్తున్నాము. 3 నెలల నుంచి మాకు జీతాలు లేక చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాం. మేము ఒక పల్లెల్లో వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క వ్యవస్థను రూపుమాపాలని చెప్పేసి పల్లె దవాఖానాలలో డాక్టర్లను పెట్టాలని చెప్పేసి దాన్ని గవర్నమెంట్ చాలా ఇదిగా తీసుకొని మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసింది. అయినా కూడా మేము సమాజ సేవ అనే దృక్పథంతో పల్లె దవాఖానలో మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళినాం. మాకు ప్రతి నెల 1వ తారీఖు జీతం పడేది. మాకు గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితి. పల్లె లోపలికి వెళ్ళాలంటే మండలం దాటి ఒక 10-20 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడానికి 20 కిలోమీటర్, రావడానికి 20 కిలోమీటర్, రోజు 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్లు. మాకు ఇచ్చే చాలనే జీతాలు ఉన్నాయనుకుంటే అందులో మాకు మళ్ళీ 3 నెలల నుంచి జీతాలు లేవు. మా ఫ్యామిలీ